భూమిపై ఒక నది రాసిన కథను ఎప్పుడైనా చదివారా? అది రాళ్లతో, మట్టితో, లోయలతో నిండిన ఒక పెద్ద కథ. ఈరోజు మనం ఆ కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఒక నది తన ప్రయాణంలో సృష్టించే అద్భుతమైన భూస్వరూపాల వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసుకుందాం. వింతగా అనిపించొచ్చు, కానీ ఒక్కసారి ఆలోచించండి. ఒక నదిని మనిషి జీవితంతో పోల్చగలమా? దానికి కూడా పుట్టుక, యవ్వనం, వృద్ధాప్యం లాంటి దశలుంటాయా? ఈ ఆలోచనే మన ఈ విశ్లేషణకు పునాది. ఎందుకంటే నది కేవలం నీటి ప్రవాహం కాదు, అదొక సజీవ శక్తి. ఈ మొత్తం ప్రక్రియకు సైన్స్లో ఒక పేరుంది: నదీ భూస్వరూప శాస్త్రం, లేదా ఇంగ్లీష్లో ఫ్లూవియల్ జియోమార్ఫాలజీ. పేరు కొంచెం కష్టంగా ఉన్నా విషయం చాలా సింపుల్. ఒక నది ఒక శిల్పిలా భూమిని ఎలా చెక్కుతుంది, కొండల్ని ఎలా తొలిచేస్తుంది, మట్టిని మోసుకెళ్లి పెద్ద పెద్ద మైదానాలను ఎలా నిర్మిస్తుందో చదవడమే ఇది. సరే, మరి ఈ కథలోకి వెళ్ళిపోదాం. ప్రతి జీవిత కథలాగే నది ప్రయాణంలో కూడా వేర్వేరు స్టేజెస్ ఉంటాయి. పర్వతాల్లో పుట్టే మూలం దగ్గర ఉత్సాహంగా, శక్తివంతంగా మొదలై, మైదానాల్లో నెమ్మదించి, చివరికి సముద్రంలో కలిసే ముఖద్వారం దగ్గర ప్రశాంతంగా ముగుస్తుంది. అచ్చం మన జీవిత ప్రయాణంలాగే ఉంది కదూ! ఈ నది జీవితకథ అనే ఆలోచనకు ఒక సైంటిఫిక్ రూపమిచ్చారో వ్యక్తి. ఆయన పేరు డబ్ల్యూఎం డేవిస్. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాన్నే భూస్వరూప చక్రం అంటారు. ఆయన ప్రకారం భూమిపైకి లేచిన దగ్గర్నుంచి అది మళ్లీ సమతలంగా మారే వరకు ఒక నిర్దిష్టమైన, క్రమబద్ధమైన చక్రం నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్ మన ప్రయాణానికి ఒక మ్యాప్ లాంటిది. ఇది మొత్తం కథను ఒక్క చిత్రంలో చూపిస్తోంది. ఈ గ్రాఫ్లో పైనున్న గీతేమో కొండలెత్తు, కింద గీతేమో నది ప్రవహించే లోయ లోతు. చూసారా? లక్షల ఏళ్లు గడిచే కొద్దీ ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎలా తగ్గుతుందో, అంటే పర్వతాలు అరిగిపోయి మైదానాలుగా ఎలా మారతాయో మనమిప్పుడు దశలవారీగా చూడబోతున్నాం. కథ మొదటి అంకంతో మొదలవుతుంది. అదే నది యొక్క శక్తివంతమైన, ఉత్సాహభరితమైన యవ్వన దశ. పర్వతాల్లో అప్పుడే పుట్టిన నది ఫుల్ ఎనర్జీతో, భయంకరమైన వేగంతో కిందకి దూకుతుంది. యవ్వనంలో ఉన్న నదికి ఫోకస్ అంతా ఒకటే: భూమిని లోతుగా, స్ట్రేట్గా కిందికి తొల్చేయడం. పక్కలకి చూసే ఓపిక, టైం రెండూ లేవు. దాని పనల్లా లోతు తవ్వడమే. అందుకే దాని శక్తి అంతా కిందకే, అంటే నిట్ట నిలువుగా పనిచేస్తుంది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ నిట్రమైన వాలుల వల్లే నదికి అంత స్పీడ్, అంత పవరొస్తుందనమాట. ఆ పవర్తోనే అది దారిలో ఉన్న రాళ్లని కోసుకుంటూ మనం ఎంతో గొప్పగా చెప్పుకునే వి ఆకారపు లోయలను, గ్రాండ్ క్యానియన్ లాంటి అద్భుతమైన గండ్లను సృష్టిస్తుంది. ఇక కథ రెండో అంకంలోకి వచ్చింది. మన నది పర్వతాలను వదిలి మైదానాల్లోకి అడుగుపెట్టింది. ఇక్కడ దాని జోరు తగ్గింది, దాని తీరు మారింది. శక్తి స్థానంలో సహనం, విధ్వంసం స్థానంలో నిర్మాణం మొదలవుతుంది. ఇప్పుడు నది ఫ్లాట్ ఏరియాలోకి వచ్చింది. సో వాలు తగ్గింది, దాని వేగం కూడా తగ్గింది. ఇప్పుడు లోతుగా తవ్వేంత పవర్ లేదు. మరేం చేస్తుంది? తన శక్తిని సైడ్స్కి, అంటే పక్కలకి వాడటం మొదలుపెడుతుంది. లోయను లోతుగా కాకుండా వెడల్పుగా చేస్తుందన్నమాట. దీన్నే పార్శ్వక్రమక్షయం అంటారు. ఈ మార్పుకు మొదటి గుర్తు ఈ ఒండ్రుమట్టి విసనకర్ర. కొండల నుంచి ఒక్కసారిగా ఫ్లాట్ ఏరియాలోకి రాగానే నది స్పీడ్ సడన్గా పడిపోతుంది. ఇంకేముంది, తనతో పాటు మోసుకొచ్చిన మట్టి, ఇసుక, రాళ్లని ఇక మోయలేక ఒక విసనకర్ర ఆకారంలో అక్కడే వదిలేస్తుంది. ఇది యవ్వనం నుంచి ప్రౌఢదశకు మారే ఎంట్రెన్స్ లాంటిది. ప్రౌఢదశలో నది చేసే అతి ముఖ్యమైన పని వరద మైదానాలను నిర్మించడం. వరదలొచ్చినప్పుడు నది తన గట్లను దాటి తనతో తెచ్చిన సారవంతమైన ఒండ్రుమట్టిని చుట్టూపక్కల పరుస్తుంది. ఇది ఒక్కసారో రెండుసార్లో కాదు, వేల ఏళ్లుగా ఇలా చేయడం వల్లే మనకు విశాలమైన, వ్యవసాయానికి అనువైన మైదానాలు ఏర్పడ్డాయి. ఒక చెట్టు వయసుని దాని కాండంలోని రింగ్స్ ఎలా చెప్తాయో, ఒక నది చరిత్రను ఈ నది వేదికలు చెప్తాయి. ఇవి పాత వరద మైదానాల గుర్తులు, మెట్లలా కనిపిస్తాయి. నది గనక చాలా ఫాస్ట్గా, లోతుగా కోసుకుంటూ వెళ్తే రెండు వైపులా సమానమైన జత వేదికలు ఏర్పడతాయి. అలా కాకుండా స్లోగా పక్కకి జరుగుతూ లోతు తవ్వితే అప్పుడు ఒకవైపు మాత్రమే జతలేని వేదికలు మిగిలిపోతాయి. ఇప్పుడు కథ చివరి అంకానికి వచ్చేసింది. నది తన ప్రయాణంలో చివరి దశకు చేరుకుంది. సముద్రానికి దగ్గరవుతోంది, దాని వేగం తగ్గింది, ప్రశాంతంగా మారింది. జీవితకార్యం దాదాపు పూర్తయినట్టే. ఈ దశలో
క్రమక్షయం అంటే కోత దాదాపు ఆగిపోతుంది. ఇప్పుడు మిగిలింది ఒకటే పని, నిక్షేపణ. తన సుదీర్ఘ ప్రయాణంలో తనతో తెచ్చిన చివరి మట్టి కణాలను కూడా నేలమీద పరవడం, భూమిని చదును చేయడం, లక్షల సంవత్సరాల నిరంతర శ్రమ తర్వాత ఒకప్పుడు ఆకాశాన్ని తాకిన పర్వతాలు కూడా అరిగిపోయి ఒక విశాలమైన, దాదాపు ఫ్లాట్గా ఉండే భూభాగం మిగులుతుంది. దీన్నే సమతలప్రాయ భూమి లేదా పానిప్లేన్ అంటారు. ఇది ఒక భూభాగం యొక్క ఫైనల్, ప్రశాంతమైన రూపం. అంత ఫ్లాటగా మారిన ఆ మైదానంలో కొన్ని ఒంటరి కొండలు మాత్రం తల ఎత్తి నిలబడతాయి. ఇవి చాలా చాలా గట్టి రాళ్లతో తయారైనవి, కాలం చేసే కోతను కూడా తట్టుకొని నిలబడ్డాయన్నమాట. వీటినే మోనాడ్నాకులు అంటారు. ఒకప్పుడిక్కడ పెద్ద పెద్ద పర్వతాలు ఉండేవని చెప్పే చివరి సాక్ష్యాలు ఇవే. ఇప్పటిదాకా మనమొక నది జీవితం గురించి చూశాం. ఇప్పుడు కొంచెం జూమౌట్ చేసి మొత్తం నదీ వ్యవస్థలు కలిసి భూమిమీద ఎలాంటి డిజైన్స్ గీస్తాయో, వాటి సంతకాలను ఎలా చదవాలో చూద్దాం. ఒక ప్రధాన నది, దాని ఉపనదులు అన్నీ కలిసి ఒక ప్యాటర్న్ లాగా ఏర్పడతాయి. దాన్నే ప్రవాహ సరళి అంటారు. ఇది ఆ నేల కింద ఉన్న రాళ్ల స్వభావాన్ని, అక్కడి భూమి నిర్మాణాన్ని చెప్పే ఒక సీక్రెట్ కోడ్ లాంటిది. ఉదాహరణకి, చెట్టు కొమ్మల్లా కనిపించే వృక్షాకార సరళి, ఒక గ్రిడ్లాగా ఉండే జాలి ఆకార సరళి, ఒకే సెంటర్ నుంచి చుట్టూకి కిరణాల్లా వెళ్లే వికేంద్ర సరళి, ఇలా చాలా ఉంటాయి. ప్రతి సరళి వెనుక ఒక జియాలజికల్ స్టోరీ ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఈ వృక్షాకార సరళి అంటే చెట్టు కొమ్మల్లా ఉండేది దాని కింద ఉన్న రాళ్లన్నీ దాదాపు ఒకే రకంగా ఉన్నాయని చెప్తోంది. అందుకే నదులు వాటికిష్టమొచ్చినట్టు ప్రవహిస్తాయి. కానీ ఈ జాలీ ఆకార సరళి గ్రిడ్లాగా ఉంది చూసారా, ఇది ముడతలు పడిన పర్వత ప్రాంతాల్లో ఏర్పడుతుంది. ఇక్కడ కఠినమైన మెత్తటి రాళ్లు ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి. సో నదులు మెత్తటి రాళ్లను కోసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం ప్రవహిస్తాయి. సో సింపుల్గా చెప్పాలంటే, పైన మనం చూసే ఈ నదుల డిజైన్స్ భూమి లోపల దాగి ఉన్న అసలు కథను చెప్పే ఒక మ్యాప్ లాంటి అన్మాట. నదులు కేవలం భూమిమీద ప్రవహించవు, భూమి రహస్యాలను కూడా మనకు బయటపెడతాయి. కాబట్టి ఈ విశ్లేషణ తర్వాత ఇకపై ఎప్పుడైనా ఒక నదిని చూసినప్పుడు దాన్ని కేవలం నీటి ప్రవాహంగా చూడకండి. ఆ నది ఏ దశలో ఉంది, అది మనకు ఏ కథ చెబుతోంది, దాని లోయ ఆకారం, దాని వంపులు, ప్రతీదీ ఒక అక్షరం. ఎందుకంటే నదులు తమ కథలను మనకు చెబుతూనే ఉంటాయి. మనం కాస్త శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి, అంతే.